మామ 'పెద్ది' సినిమా రిలీజ్ అయిన మంత్‌లోనే రామ్ చరణ్‌తో కలిసి డైరెక్టర్ సుకుమార్ మూవీ అయితే స్టార్ట్ చేస్తారంట. సినిమా రిలీజ్ అయిన 1 మంత్‌లో స్టార్ట్ చేస్తామని చెప్పేసి రామ్ చరణ్ దగ్గర 140 డేస్ వరకు షెడ్యూల్ డేస్ అయితే అడిగారు. రామ్ చరణ్ ఇంకా సుకుమార్ అంటే రంగస్థలం వైబ్ వస్తుంది. కానీ రాబోతున్న సినిమాలో మొత్తం డ్రగ్స్‌కి సంబంధించి ఉంటది. 90స్ బ్యాక్ డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. సుకుమార్ గారు ఈ సినిమాని 1 ఇయర్‌లో కంప్లీట్ చేస్తా అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేయగలరా లేదో. మాక్సిమం 'పుష్ప 2' సినిమాకి 2.5 ఇయర్స్ పట్టింది రిలీజ్ చేయడానికి. మరి ఈ సినిమాకి 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి మరి. ఈ కాంబో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, నందమూరి బాలకృష్ణ ఇంకా కొరటాల శివ కాంబోలో వస్తున్న ఎన్బీకే 112 సినిమాకి టైటిల్ అయితే ఫిక్స్ చేశారు మావా. బెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కార్పెంటర్ అని టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. టైటిల్లోనే పక్కా మాస్ సినిమా అని తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో గ్యారేజ్ ని వదిలేసి కార్పెంటర్ పని చేసుకుంటున్నాడేమో అని తెగ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈ టైటిల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్ ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ అప్డేట్స్ వచ్చేసాయి. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కి ఇంకా జస్ట్ 10 డేస్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. దీంతో మూవీ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ కి చేరుకుంది. ఇంకా సినిమా 2026 రిలీజ్ టార్గెట్ తో భారీ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. మరోవైపు స్పిరిట్ సినిమా షూటింగ్ ని ప్రభాస్ నెక్స్ట్ వీక్ నుండి రీస్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉండగా 2027 మార్చ్ 5th రిలీజ్ ని టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి 2 షూటింగ్ జూన్ లో రీస్టార్ట్ అవుతుండగా దీంట్లో ప్రభాస్ తో పాటు సాయి పల్లవి కూడా జాయిన్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. ప్రజెంట్ మేకర్స్ 2027 మొత్తం Q4 రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఒకేసారి 3 మ్యాసివ్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ రావడంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఫుల్ ప్రభాస్ మాన్యాతో షేక్ అవుతుంది. మీరు ఏ సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ 3 మూవీస్ థియేటర్ మొత్తం సైలెంట్ అయ్యి ఆడియన్స్ సీన్స్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిన మూమెంట్స్. లాస్ట్ వన్ మాత్రం నెంబర్ 1 బాహుబలి టు ద కంక్లూజన్. కట్టప్ప బాహుబలిని చంపి రాజ్యానికి వస్తాడు. అక్కడి నుండి రాజమాత మహేంద్ర బాహుబలిని రాజుగా ప్రకటించే ఆ పర్టికులర్ సీన్ మధ్యలో సాడ్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాహుబలి పీక్ డీటెయిలింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్, స్క్రీన్ ప్రెజెన్స్, రాజమౌళి విజన్ ఒక రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఆ ఒక్క మూమెంట్ కి థియేటర్స్ లో విజిల్స్ కూడా ఆగిపోయాయి. కంప్లీట్ గా సైలెన్స్, ఓన్లీ గూస్ బంప్స్. నెంబర్ 2 కాంతారా అండ్ కాంతారా చాప్టర్ 1. ఈ రెండు సినిమాల్లో కూడా కర్మ సాంగ్ స్టార్ట్ అయ్యే మూమెంట్ నుండి ఎండ్ అయ్యే వరకు థియేటర్ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. మెయిన్ గా పార్ట్ 1 లో ఈ కర్మ సాంగ్ లో వచ్చే ఎమోషనల్ డీప్ వైబ్ క్రియేట్ చేసిన డివైన్ ఫీల్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 హైప్ తో అదే కర్మ సాంగ్ ఫీమేల్ వర్షన్ లో డీప్ మీనింగ్ ఫుల్ గా ఆ సీన్స్ కి, ఆ సాంగ్ కి, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఫుల్ ఆఫ్ సైలెన్స్ మెయింటైన్ చేశారు థియేటర్ లో. రిషబ్ శెట్టి యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ ప్యూర్ ఇంటెన్సిటీ ఇస్తుంది. ఆ సీన్స్ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఆ వైబే వేరే లెవెల్ ఉంటుంది. నెంబర్ 3 త్రిబుల్ ఆర్. సెకండ్ హాఫ్ లో భీమ్ కి సీత రామ్ గురించి చెప్పిన తర్వాత ఇంకా 2 రోజుల్లో ఉరి తీస్తాడని తెలిసిన మూమెంట్ భీమ్ ఎమోషనల్ గా నా స్నేహితుడిని సావు దగ్గర వదిలేసి వచ్చాను అని చెప్పే సీన్ ఏదైతే అదే ఫ్రెండ్ ని కాపాడడానికి బయలుదేరుతాడు భీమ్. ఆ పర్టికులర్ సీన్ కి థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అరుపుల్లో, విజిల్స్ లో ఓన్లీ ఎమోషన్ తో పిండేశారు. ఇంకేదన్నా సినిమా ఉంటే కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. పార్ట్ 2 లో చూద్దాం. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.